హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ యొక్క వీడియోలో వచ్చి నా అన్వేషణ మీద ఏదైతే ఉందో ఒక పెద్ద కాంట్రవర్సీ అయితే జరుగుతుందన్నమాట. ఈయన మీద చాలా మంది రూమర్స్ అయితే మాట్లాడుతున్నారన్నమాట. సో ఈ యొక్క వీడియోలో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే చాలా మంది చెప్తున్నారన్నమాట. అంటే ఈ యొక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో నేను ఒక హీరోయిన్ని, సో రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి కొంతమంది మాట్లాడారనమాట. సో ఓకే, మాట్లాడుకుందాం, అక్కడికి బాగుంది. ఇప్పుడు ఈ యొక్క వీడియో పెట్టడానికి కారణం కూడా నేను ఒక పబ్లిక్ని, నాకు కొన్ని ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు విధంగా వైరల్ అవుతున్న కంటెంట్ గురించి పెట్టాలనిపిస్తుంది, ఓకేనా. సో నేనేదో వ్యూస్ కోసం అయితే పెట్టట్లేదు అనమాట. ఇంకో మెయిన్ విషయం అండి, నిజాలు పచ్చి నిజం అనేది మాట్లాడుకుందాం, ఓకేనా. సో దీనివల్ల ఈ యొక్క పబ్లిక్లో ఈ విధంగా కాంట్రవర్సీ జరుగుతుంది కాబట్టి అసలు ఎవరు కరెక్ట్ కాదు అని చెప్పి పబ్లిక్ ఆల్రెడీ డిసైడ్ చేసేసింది. ఎవరెవరో పెద్దోళ్ళు వచ్చి మాట్లాడారనమాట. చాలా మంది పెద్దోళ్ళు మాట్లాడారు. వాళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు. సో డైరెక్ట్గా వాళ్ళని పబ్లిక్ ఏమనలేక నార్మల్గా మీరు రావద్దు, మీరు ఎందుకు వస్తున్నారు, మీ ఫ్యామిలీ గురించి చెడ్డగా అనుకుంటారు సార్, మీరు ఎందుకు వస్తున్నారు, అసలు ఇది పెద్ద విషయమే కాదు, అసలు మీరు దీని మీద అసలు వీడియో పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకు పెట్టారు అని చాలా మంది పబ్లిక్ లో మీరు వినే ఉంటారు, నేనైతే అనట్లేదు, ఓకేనా. సో ఇది ఒక సోషల్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమేనండి. సో ఎవరు దీన్ని కాంట్రవర్సీ చేయదు. ఈ వీడియోలో నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, అక్కడ ఉన్నట్టే చెప్తున్నాను అనమాట. దీన్ని ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వరకే చూడండి, ఓకేనా. సో ఈ విధంగా చెప్తున్నారు అనమాట. ఓకే, నేను పబ్లిక్నే, నేను చూశాను, నాకు ఒక ఫీలింగ్స్ అనేటివి ఉంటాయి. సో దానివల్ల ఈ యొక్క వీడియో పెట్టడం అనేది జరిగింది, ఓకేనా. సో చాలా మంది ప్రైవసీగా తిరుగుతామంటున్నారు. ఓకే, తిరగండి, ఓకేనా. గుడ్డలు పీసి తిరుగుతారో లేకపోతే నార్మల్గా తిరుగుతారో అది ఇంకా మీ ఇష్టం అనమాట. మేమైతే చూసేదానికి రెడీగా ఉన్నాం, ఓకేనా. సో ఈ వీడియో చూసే వాళ్ళు రెడీగా ఉన్నారా లేదా ఒకసారి కామెంట్ చేయండి అబ్బా, నాకు కావాలా, ఓకేనా. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేదానికి అంట ప్రైవసీగా తిరిగేదానికి ఛాన్స్ కావాలి, మేము మా ఇష్టం, మేము ఎలాగైనా తిరుగుతాం అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే, ఒప్పుకుంటాం, మీరు తిరగండి, మేము చూస్తాం, మా కళ్ళతో మేము చూసుకుంటాం అనమాట. సో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, సో దీని మీద నాగబాబు గారు రియాక్ట్ అయ్యారు. చాలా మంది యొక్క శివాజీ గారు చెప్పినట్టు చాలా మంది ఎమ్మెల్యేలు, పాలిటిక్స్ వాళ్ళు, మళ్ళీ వచ్చి హీరోలు, ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా, ప్రతి ఒక్క పర్సన్ అనేది ఈ యొక్క టాపిక్ మీద భయంకరంగా ఇన్వాల్వ్ అయ్యారనమాట. ఆఖరికి నా అన్వేషణ అనే బ్రదర్ కూడా ఇన్వాల్వ్ అయ్యారనమాట. నేను బ్రదర్ అన్న అని చెప్పి ఎందుకు అంటున్నానంటే, సో ఒక వీడియోలో ఒక అతను చెప్పాడు ఆల్రెడీ, వయసుకి ఇంపార్టెంట్ ఇవ్వాలి. అది ఎంత పెద్ద తప్పు చేసినా కానీ, అంటే అతను ఎంత పెద్ద తప్పు చేసినా కానీ వయసుకి ఇంపార్టెంట్ ఇవ్వాలి కాబట్టి, సో నా అన్వేషణకి నేను గౌరవం ఇస్తూ అన్న గురించి కొన్ని మాటలు అనేటివి చెప్పాల్సి వస్తుందిగా నేను చెప్తున్నాను అనమాట. ఉల్లిపాయల కోసం, ఎర్రగడ్డల కోసం నా యొక్క వీడియోని వాడుతున్నారు అని చెప్తున్నారనమాట. ఆయన చెప్పాడనమాట, నేను చెప్పలేదు. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఒకటేనండి, మీరు మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఎవరైనా సరే మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది. మీరు ఆ వీడియోలో నా తల్లి సీతాదేవి, నా తల్లి ద్రౌపది దేవి గురించి మీరు చాలా నీచంగా మాట్లాడారు. అది అందరికీ తెలిసిందే. పబ్లిక్లో నీ గురించి ఎవడో పెట్టంది లేదు, ఓకేనా. మీరు అది పనిగా మమ్మల్ని సంఖలో పెట్టుకొని మమ్మల్ని మా గురించి పొగిడి ఇది చేసి మీ వీడియోలు మేము చూస్తూ అంటే పబ్లిక్ చూస్తుంటే, సో మీరు పబ్లిక్నే తిడుతున్నారన్నమాట. ఓకే, తిట్టారు అని అనుకుందాం, మీరు ఎడ్యుకేషనల్ పరంగానే తిట్టారు, మీకు వాళ్ళకి అంటే పబ్లిక్ తెలివి రావాలి, ఎవడ ఏదనేది తెలియాలి, ఎవరిని నమ్మకూడదు ఈ యొక్క జీవితంలో అని చెప్పి తిట్టారు అనుకుందాం. కానీ మరీ అంత నీచంగా అయితే తిట్టకూడదు. అంటే ఏంటంటే, మీరు ఎక్కడ కాలు పెట్టకూడదు అక్కడ కాలు పెట్టేశారనమాట, జారిపోయారు అక్కడి నుంచి. అస్సలకి ఇంకా కోలుకుంటారో లేదో కూడా తెలీదు, నాకు తెలిసి అని అంటారు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే చీమ కొట్టింది, ఇక శివుడు ఆజ్ఞ ఇవ్వడమే. అది శివుడు ఎవరో కాదు, పబ్లిక్కే. ఈ యొక్క పబ్లిక్ రివర్స్ అయిందంటే ఎవడు ఏమీ చేయలేడండి, నిజంగా ఎవడు ఏమీ పీకలేడు, ఎవడు ఏమీ చేయలేడు అసలు. అన్న నా అన్వేషణ అన్న, నువ్వు నోరు జారేసావు, నోరు జారిన తర్వాత కూడా సారీ చెప్పావు అనమాట. ఒక్కసారి నోరు జారిన తర్వాత పురాణాలలో కూడా చూసుకోండి, నోరు జారిన తర్వాత క్షమాపణ అనేది ఉండదు అసలు. ఆ విషయం మీకు తెలుసో తెలీదో, ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది అనుకుంటా, నాకు తెలిసి. నోరు జారిన తర్వాత క్షమాపణ అనే మాటే ఉండదు, డైరెక్ట్గా బాణమే.
సో ప్రస్తుతానికి నీ విషయంలో కూడా అదే జరుగుతుంది. నువ్వు ఓన్లీ రీచ్ తగ్గిపోద్దేమో, సబ్స్క్రైబర్లు ఈ విధంగా పోతారేమో అని అనుకుంటున్న సమయంలో 1 కాదు 2 కాదు 10 వీడియోలు పెడతాను, 100 వీడియోలు పెడతాను, నేను పెడతానే ఉంటాను అని చెప్పి చెప్తున్నావు కదా. ఓకే, అది ఆ మాట నువ్వు ఎందుకు చెప్పావు కూడా నేను చెప్తా. ఓకేనా? పబ్లిక్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు బాగా వినండి, ఇక్కడ నుంచి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యూట్యూబ్లో రీచ్ తగ్గిందంటే, మైనస్ సబ్స్క్రైబర్లు వచ్చారంటే రీచ్ తగ్గుతుంది, ఆడియన్స్ రిటెన్షన్ తగ్గుతుంది, క్లిక్ త్రూ రేట్ తగ్గుతుంది. చాలా మెయిన్ డేంజర్ అది. వీడియో అనేది పుష్ అవ్వదు. వీడియోలు కంటిన్యూస్గా యూట్యూబ్లో లాజిక్ ఇది. వ్యూస్ వచ్చినా వ్యూస్ రాకపోయినా కానీ వీడియోస్ అనేటివి కంటిన్యూస్గా దడ అని పెడతా ఉంటే రీచ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అంటే వీడియోలు చాలా వరకు పెడుతూ ఉంటారు అనుకోండి, యూట్యూబ్ కొత్త వీడియోని పుష్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆయన ఆ దమ్ముతో చెప్పాడు, నేను అదే చెప్పేది మీకు, ఆ దమ్ముతో చెప్పాడు, ఏదో మనం చూడాలని గేడాలని కాదు. సో ఆయనకి రీచ్ అనేది తగ్గింది, సో మైనస్ అయ్యింది. ఎంతమంది మైనస్ అయ్యారో మీకు తెలిసిందే ఆల్రెడీ. ఓకేనా? సో తగ్గారు కాబట్టి ఆడియన్స్ రిటెన్షన్ అనేది తగ్గుతుంది, క్లిక్ త్రూ రేట్ అనేది తగ్గుతుంది, అన్నీ తగ్గుతున్నాయి. కాబట్టి ఆయన భయపడి అని చెప్పి నేను చెప్పట్లేదు, ఆల్రెడీ జనాలు పబ్లిక్ అర్థమైపోయింది అన్న అన్వేషణ, నీ గురించి, నీ ఫ్యూచర్ గురించి అర్థమైపోయింది, క్లారిటీగా అర్థమైపోయింది అనమాట. సో కొంతమంది ఉన్నారు ఆయన్ని ఫాలో అవుతున్నారు. ఓకే, ఫాలో అయితే మంచిదే అండి, కాదనట్లేదు. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈయన చేసిన తప్పు ఎవరికీ సపోర్ట్ చేయకుండా, అంటే నాన్వేషన్ అన్న ఎవరికీ సపోర్ట్ చేయకుండా లేడీస్కి ప్రైవసీ ఇవ్వడం అనేది మనకి ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఈ విధంగా బూతులు మాట్లాడకుండా, అంటే బ్యాడ్ వర్డ్స్ అనేటివి మాట్లాడకుండా, అటు వీళ్ళకి సపోర్ట్ చేయకుండా, అటు లేడీస్కి సపోర్ట్ చేయకుండా మధ్యలో ఉండి మాట్లాడిగా ఉండుంటే సరిగ్గా ఉండుండన్న అన్వేషణ. నిజంగా ఏదో నాగబాబు గారు వీడియో పెట్టారని చెప్పి నువ్వు ఆ ఎమోషన్తో పెట్టేసావేమో నాకైతే తెలియదు. కానీ నేను చెప్తున్నా, నాగబాబు గారికి, అనసూయ గారికి మంచి కంబైన్డ్ స్టడీస్ అనేటివి ఉన్నాయి. ఓకేనా? అది జబర్దస్త్ నుంచి జరుగుతుంది. అది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. నేను ఒక్కనే కదా చెప్పేది, అందరికీ తెలుసది. ఓకేనా? ఆమెదో అన్నదని చెప్పి నువ్వెందుకన్నా పెట్టడం కరెక్ట్ కాదన్నా అని నేను చెప్పి నా ఊహాగమనం అనమాట. దీంట్లో నేను నిన్ను ఖండించట్లా. జస్ట్ ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ వీడియో అనమాట. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వరకే తీసుకోండి దీన్ని. ఓకేనా? సో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, శివాజీ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క మాటలు చాలా మంది ఎందుకు మాట్లాడాడు, అలా మాట్లాడాడు, ఇలా మాట్లాడాడు అని ఏవి చెప్పకుండా ముక్కుసీటుగా నేను ఒకటే చెప్తున్నా, ఈయన మాట్లాడిన తర్వాతే ఈ యొక్క పెద్ద కాంట్రవర్సీ జరిగింది కదండి. జరిగిన తర్వాత ఆయనకి మంచి జరిగింది నా ఉద్దేశంలో. ఆయన మాట్లాడింది కరెక్టే, కాదనట్లేదు, ఓకే, ఒప్పుకుంటాం. కానీ ఆయన మాట్లాడిన తర్వాత ఆయనకి మంచి అనేది జరిగింది. ఆయనే చెప్పాడు, కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు, దీని వెనకాల ఎవరెవరు ఉండారో మాకు అంతా తెలుసు, సో మేము అప్పటికి చూద్దాంలే అని చెప్పి సైలెంట్ అయిపోయాడు అనమాట. ఓన్లీ తెలుగు ఇండస్ట్రీకి రాకపోయినా పర్వాలేదు, తనకు ఒక 30 ఎకరాలు ఉంది, దాన్ని దున్నుకొని బతుకుతా, నా ఇష్టం. 30 ఎకరాలు ఉంది, దున్నుకొని బతుకుతా. 30-50 ఉందని ఇక్కడ చెప్పాడు, కరెక్ట్ క్లారిటీగా నాకు కూడా తెలీదు. సో ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఒక మాటతోనే నీకు ఇంత నష్టం అనేది జరిగిపోయింది. ఆల్రెడీ నీకు తెలిసిందే, చెప్పాల్సినంత అవసరం లేదు. పబ్లిక్ అందరికి తెలిసిందే ఎంత నష్టం జరిగిందో. ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు అది చాలా తక్కువ అంచనేస్తున్నావు. ఉంది ముసళ్ళ పండగ, నీకు నిజంగా చెప్పాలంటే ముందుంది ముసళ్ళ పండగ. నువ్వు వీడియోస్ పెడతాను అది ఇది అని చెప్తున్నావు కదా, ముందుంది నీకు ముసళ్ళ పండగ. నువ్వు ఎవరి గురించి మాట్లాడకూడదు, వాళ్ళ గురించే మాట్లాడావన్నమాట. సో ఇప్పుడు నిన్ను ఒక ఇదిగా చూస్తున్నారు, బయట కంట్రీ వాడిగా చూస్తున్నారు, మన ఇండియా వాడిగా అయితే చూడట్లేదు అనమాట మన పబ్లిక్, మన ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు. సో ఈ యొక్క సీతాదేవి, ద్రౌపది దేవి గురించి నాగబాబు గారు కానీ, ఆఖరికి అనసూయ గారు కూడా మాట్లాడరు కూడా. ఎందుకంటే మాట్లాడితే ఏమవుతుందో వాళ్ళకి తెలుసు. ఓకేనా? వాళ్ళకి తెలుసు, నేను చెప్పాల్సినంత అవసరం లేదు. రోడ్డు మీదకి లాగుతారు, అది తెలిసిందే. నువ్వు ఎవరి గురించి మాట్లాడకూడదు, వాళ్ళ గురించే మాట్లాడుతున్నావు అనమాట. నీ సబ్స్క్రైబర్లనే సో కోళ్ళతో మళ్ళీ వచ్చి బూతులు ఎలా తిడుతున్నావు అంటే, అలా మామూలుగా తిట్టట్లేదండి మీరు, నిజంగా ఆ విధంగా తిడుతున్నారనమాట. మీ ఇష్టం అండి, మీరు రీచ్ తగ్గిపోయిందని చెప్పి మీరు వీడియోస్ అనేవి పెడతారని చెప్పి మీరు అంటున్నారనమాట. చిన్న లాజిక్ అందరూ గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ అంతా దీన్ని.
సో ఇంకా మీ ఇష్టం, అది చూడాలో చూడకూడదో నాకు అనవసరం అండి. ఈ వీడియో గురించి కూడా మాట్లాడకూడదు అనుకున్నాను. సో నేను ఒక పబ్లిక్ కాబట్టి ఈ వీడియో చేయనాటికి కారణం ఇదే. ఇట చేయడం కరెక్ట్ కాదన్న నాన్వేషన్ అన్న. శివాజీ గారు మాట్లాడింది చాలా కరెక్ట్. సో మంచి చెప్పడం అనేది ఇంత అన్యాయం జరుగుతుందా అని చెప్పి ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది. అంటే మంచి చెప్తే ఎంత అన్యాయం జరుగుతుందా అని. ఓకేనా? ఆయన్ని క్వశ్చన్ చేయని వాళ్ళు లేరు. అదే నాగబాబు గారిని, అనసూయ గారిని క్వశ్చన్ చేయండి, చేయలేరు. కొత్త డిబేట్లు వీడియోలు పెట్టుకోవడం తప్ప ఏమీ చేత కదా అసలు. సో ఇది అడగాలి, నా అన్వేషణ కూడా అడగాలి, తప్పులేదు, అడగడంలో తప్పులేదు. మన సంఘాలను మనల్ని అతని సంఘంలో పెట్టుకొని ఊరంతా తిప్పి నడి రోడ్లు వదిలేస్తాడా అతను? అది కరెక్టే కదా అసలు. అది అలా చేయకూడదు. ఇది కరెక్టే. అసలు పబ్లిక్ అంతా మీరు ఏదేదో ఊహించుకున్నారనమాట. మిమ్మల్ని మీరే సర్వనాశనం చేసుకున్నారు. పోయింది, చాలా వరకు పోయింది. ఇదంతా పోయింది. సో ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమేనండి. ఎవరు సీరియస్గా తీసుకోవద్దు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్గా చూడండి. సో ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.